భయ తంగ్లాన్ మూవీ చూసిరా? అవునండి, తంగ్లాన్ మూవీ ఎప్పుడే చూసాను. ఎట్లా ఉంది? మూవీ మాత్రం చాలా సూపర్ గా ఉంది, యూనిక్ మూవీ చాలా. అండ్ విక్రమ్ గారి మొత్తం వన్ మ్యాన్ షో అనమాట. అండ్ ఆ గెటప్ కానీ వితౌట్ కాస్ట్యూమ్ అలా చేయడం అనేది చాలా కష్టం యాక్చువల్ గా. అది చాలా రియలిస్టిక్ గా ఉంది క్యారెక్టరైజేషన్. కంప్లీట్ గా మీకు ఒక డిఫరెంట్ వరల్డ్ లో అయితే తీసుకెళ్తాది మూవీ. హీరోయిన్ యాక్టింగ్ అని, హీరో యాక్టింగ్ అయితే ఆస్కార్ లెవెల్లో ఉంది, ఆస్కార్ విన్నింగ్ యాక్చువల్ గా. డెఫినెట్ గా ఆస్కార్ ఇచ్చినా తప్పలేదు ఆయనకి, అంత బాగా యాక్ట్ చేశారు విక్రమ్ గారు. ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది. దట్ ఈస్ ద సింపుల్ అండ్ వెరీ సింపుల్ స్టోరీ, బట్ దాన్ని ఎక్కడో తీసుకెళ్లారు, చాలా సూపర్ గా ఉంది. ఇప్పుడు వచ్చిన సినిమాల్లో చూసుకుంటే ఇది కూడా కొద్దిగా better ఉంది. యాక్చువల్ గా ఇప్పుడు ఈ 2024 లో ద బెస్ట్ మూవీ అంటే తంగలాన్ మనం చెప్పుకోవచ్చు. అంటే డిఫరెంట్, ఒక అవతార్ లాగా, ఒక అవతార్కి ఎంత అయితే క్రేజ్ ఉందో అవతార్ లాంటి మూవీ మనం. అండ్ అంటే యూనిక్, అంటే చాలా రేర్ గా వస్తాయి ఇలాంటి స్టోరీస్. అలాంటి స్టోరీని పబ్లిక్ ది చూపించాలి అనేది చాలా కష్టం, ఎందుకంటే యాక్టర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఇంకా విక్రమ్ గారు ద వన్ ఆఫ్ ద బెస్ట్. అపరిచితుడు తర్వాత ఇది నెక్స్ట్ లెవెల్ ఉందంటారా? దానికి మించి ఉంది ఇది యాక్చువల్. దానికి మించి ఉంది. అపరిచితుడు, ఐ అండ్ దీ దీనికన్నా ఎక్కువ లెవెల్లో యాక్టింగ్ ఉంది. ఇంకొకటి దాంట్లో ఐ మూవీలో మేకప్ లో కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ దీంట్లో ఇస్ వితౌట్ షర్ట్ మూవీ, మొత్తం వితౌట్ షర్ట్ కనిపిస్తాను ఆయన. ఎక్కడో ఒక చోట జస్ట్ ఒక షర్ట్ గ్లామరస్ ఉంటుంది. ఉంది. కాకపోతే ఇదంతా మొత్తం ఆదివాసి టైప్ లో ఉంది. ఎక్కడో ఫారెస్ట్ లో ఉండేవాళ్ళు, జింకల్ని వేటాడుకునే. ఇంతకు ముందు శివపుత్రుడు సినిమాలో చూసుకుంటే సేమ్. శివపుత్రుడు తర్వాత మేబీ అంత డెడికేటెడ్, మేబీ ఇది ఇంకా కొత్తగా ఉంది యాక్చువల్. శివపుత్రులో ఆయన యాక్టింగ్ వచ్చేసి కొంచెం నెక్స్ట్ లెవెల్ ఉంటది, కాకపోతే అది కొంచెం మైండ్ సెట్ బాగా లేని టైప్ లో ఉంటది. కాబట్టి ఇది మాత్రం చాలా ఒక డిఫరెంట్ వరల్డ్ అనమాట. ఇది మొత్తం ఎవడైనా మూవీ చూస్తే కంప్లీట్ గా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాడు. దట్ ఈస్ తంగలాన్ యాక్చువల్ గా. ఏంటి మూవీ చూసే కొద్దీ యూ కెన్ గో ఇన్సైడ్ అనమాట, మీరు స్క్రీన్ లోపలికి వెళ్ళిపోతారు యాక్చువల్ గా. ప్రతి సీన్ దీని తర్వాత ఏంటి అనే దాంట్లో ఉంటుంది, చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. నాట్ పెద్ద క్యారెక్టర్ కి ప్రాణం పోసిండు అనుకోవచ్చు. 200%. నేను చెప్తున్నా ఏంటంటే ఆస్కార్ విన్నింగ్ అన్నమాట. ఆస్కార్ అపరిచితుడు దట్ ఈస్ నథింగ్. ఐ సినిమా కూడా దాంట్లో అంత లేదు, దానికి మించి దీంట్లో యాక్టింగ్ ఉంది. దానికి మించి ఒకటి జస్ట్ దాంట్లో క్యారెక్టర్ మాత్రం కనిపించింది. దట్ ఈస్ ద విక్రమ్ యాక్చువల్. చూస్తే డైరెక్టర్ పనితనం ఎంత ఉంది? డైరెక్షన్ వచ్చేసి చాలా బాగుందండి. డైరెక్టర్ అనేది విక్రమ్ గారిని చాలా సూపర్ గా తీశారు, చూపించారు కూడా. అంటే గతంలో చూసుకుంటే రజనీకాంత్ గారితో కూడా తీసిండు. రజనీకాంత్ కబలి తీశారు ఆయన. అందులో అసలు నేను చెప్తున్నా, దాంట్లో ఇప్పుడు వేరే సినిమాలు అంటే కమర్షియల్ మూవీస్ లో ఎలివేషన్స్ ఉంది అండ్ ఎంట్రీ సీన్స్ ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి. బట్ దీంట్లో నాట్. మీరు కంప్లీట్ గా చూస్తే ఎక్కడో ఒక అడవిలో ఒక చిన్న విలేజ్, ఒక కంప్లీట్ డిఫరెంట్ మూవీ. మీరు డిఫరెంట్ అంటే ఇంతకు ముందు మనం చూసాం యుగానికి ఒకడు, అలాంటి టైప్ లో శివపుత్రుడు అలాంటి టైప్ లో ఉంటది. అంటే దాంట్లో కార్లు ఉండవు, ఫ్లైట్స్ ఉండవు, బంగ్లాలు ఉండవు, ఏమీ ఉండవు. బట్ ఇట్స్ అ కంప్లీట్ యూనిక్ మూవీ. అదే చాలా రేర్ గా వస్తుంటాయి ఇలాంటి మూవీస్. అండ్ 100% ఆయనకి అవార్డు అయితే పక్కాగా అవార్డు వస్తుంది ఈ సినిమా. డైరెక్టర్ కూడా నెక్స్ట్ లెవెల్ లో తీశారు అండ్ జనాలు చాలా మెచ్చుకున్నారు సినిమాని. చాలా మంది దాని బ్లాక్ బాస్టర్ కూడా చేస్తున్నారు. రన్నింగ్ చాలా బాగా ఆడుతుంది మూవీ, దాని గురించి నో డౌట్. విక్రమ్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. దీంట్లో మనం ఇంకో కొత్త విక్రమ్ గారిని చూడొచ్చు. ఓకే.